అందరికీ నమస్కారం. డేగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. నిన్న ఈరోజు పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లో వాళ్ళ అకౌంట్లో R&R ప్యాకేజీకి సంబంధించి డబ్బులు పడతా ఉన్నాయి. డబ్బులు పడతా ఉంటే అందరూ కూడా దాన్ని బయట ఉన్న వాళ్ళు ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వం చాలా గొప్పగా చేస్తూ ఉందని చెప్పేసి ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. R&R ప్యాకేజీకి సంబంధించి 2015లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా 6,86,000 ఎస్సీలకి, ఎస్టీలకి, 6,36,000 ఇతర వర్గాల వారికి ఫిక్స్ చేసింది. తర్వాత ఎన్నికలు వచ్చినాయి. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గతంలో ఎకరాకు 1,15,000, 1,35,000 ఇచ్చిన భూములకి ప్రతి ఎకరాకు రైతులకు నష్టం జరిగింది కాబట్టి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి, అట్లాగే R&R ప్యాకేజీకి సంబంధించిన భాగంలో 10 లక్షలు ఇస్తామని చెప్పేసి చెప్పారు. చెప్పడం అయితే వాగ్దానం చేశారు, కానీ నిర్వాసితులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా వేసిన పాపాన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలేదు. అప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా అనేక ఆందోళనలు నడిచినాయి, అనేక ఉద్యమాలు నడిచినాయి ఏజెన్సీలో. అయినా కానీ ప్రభుత్వం పెద్దగా స్పందించరా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ప్రజలకి, అంటే నిర్వాసితులకు కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ చేయబోతున్న అన్యాయం ఏమంటే మేము గమనించింది, ప్రాజెక్టు హైటు 45.75 ఉంటేనే 190 చిల్లర టీఎంసీల నీరు నిలవ ఉంటుంది. అటు లెఫ్ట్ కెనాల్కి, రైట్ కెనాల్కి నీరు సక్రమంగా నడుస్తుంది. 960 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవ్వడానికి ప్లాంట్ తయారవుద్ది. కానీ నిర్వాసితులకు సంబంధించి దగ్గరగా 30,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకోసం నిర్వాసితులకి జల్లగొట్టి ఈ డబ్బు ఎగ్గొట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆలోచన, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం, లేకపోతే వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దూరాలోచన, దుష్టాలోచన అర్థం కావడం లేదు. కానీ దానికి ఒక మొదటి ఫేజ్ అనే పేరు పెట్టి 41.15 మీటర్ల హైట్లోనే ఇది కన్స్ట్రక్షన్ అని, ఇప్పుడు వేసిన డబ్బులు కూడా 41.15 మీటర్ల లోన, అంటే కాంటూర్ లోన ఉన్న వాళ్ళకి మాత్రమే వేయడం జరిగింది. మీరు 10 ఏళ్ల క్రితం ఫిక్స్ చేసిన అమౌంట్ ఇవాళ వేస్తే దాన్ని కనీసం బ్యాంక్ వడ్డీ చూసుకున్నా కానీ ఈ 10-12 సంవత్సరాల కాలంలో 6,36,000కి 12 లక్షల చిల్లర అవుద్ది. 6,86,000కి దగ్గరగా 13 లక్షలు దాటడానికి అవకాశం ఉంది. అందుకోసం ఆ నిర్వాసిత ప్రజల్ని, సర్వం కోల్పోతున్న ప్రజలనేమో మీరు త్యాగదనులు అంటా ఉన్నారు, మంచిదే, మంచి పేరే పెట్టారు. కానీ డబ్బులు ఇచ్చేగాడికేమో ఇబ్బంది పెడతా ఉన్నారు. అంటే మీరు నోటితోనేమో మంచివాళ్ళు, మంచి మాట అని చెప్తా ఉన్నారు, నొసటితో ఎక్కిరిస్తూ వాళ్ళకి ఇవ్వాల్సింది ఖచ్చితంగా ఇవ్వకోకుండా కోతలు కోసే పరిస్థితి ఉంది. దీన్ని కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దాంతోపాటు 2015 ఎప్పటికైతే 18 సంవత్సరాలు నిండిందో దాన్ని కట్ ఆఫ్ డేట్గా పెట్టి డబ్బులు వేస్తున్నారు. కానీ అన్ని పక్షాలు, ప్రజలు, నిర్వాసితులు కోరేది ఏమంటే, ఎప్పుడు మీరు బయటికి పంపిస్తారో అప్పటికి కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించి మీరు R&R ప్యాకేజీ అమలు చేయమని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఎందుచేతనంటే ఈ 10 సంవత్సరాల కాలంలో అనేక మందికి 18 సంవత్సరాలు నిండిపోయి మైనారిటీ తీరి పెద్దోళ్ళు అయ్యారు. కొంతమందికి అయితే పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. కాబట్టి వీళ్ళకి మేము ఇవ్వమని పాత ఇప్పుడు 2005నే మీరు డేట్గా, కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించి డబ్బులు ఇస్తే జనానికి అన్యాయం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా తక్షణం ప్రభుత్వం సరిచేసి చర్యలు తీసుకొని ఆ అంటే వయసు పెరిగిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఏలేర్పాడు మండలం, జగన్నాథపురం లాంటి చోట చాలామందికి ఇళ్లకు సంబంధించి కాస్ట్, అంటే మీరు ఇక్కడ లేరు కాబట్టి అనే పేరుతోటి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కూడా సరిచేయాలి. దాంతోపాటు నిర్వాసిత మండలాల్లో దగ్గరగా 5,000 మంది బ్రతుకు తెరువు కోసం అటు భద్రాచలం కానీ, కొత్తగూడెం కానీ, పాల్వంచ కానీ పోయారు. వాళ్ళు ఎక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళే. వాళ్ళందరూ మీరు స్థానికులు కాదు అనే పేరుతో వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. తక్షణం దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి మేము కాటంనేని భాస్కర్ గారు కలెక్టర్గా ఉండగానే చెప్పాం, చేస్తామన్నారు.
కానీ దాన్ని సక్రమంగా ఇప్పటివరకు సరిచేయలేదు. తక్షణం దాన్ని సరిచేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ వాళ్ళందరికీ కూడా డబ్బులు వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే ఇంటికి వాల్యూకి సంబంధించి R&Rకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏదైతే అన్నాడో 10 లక్షలు, ఆ 10 లక్షల కాడికన్నా కనీసం వేస్తే సంతోషపడతారు ప్రజలు. సర్వం కోల్పోతున్న ప్రజలు కాబట్టి వాళ్ళకి ఆ రూపంగా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు లాగా రగులుతూనే ఉంది. ఏదో చిన్నది చేస్తే అక్కడ ఆ పార్టీల వాళ్ళు భుజాలు చరుచుకుంటున్నారు, బాగా చేస్తుంది మా ప్రభుత్వం అని. కానీ 10,000 మందికి దగ్గరగా పోడు భూముల సమస్య ఉంది. ఆ భూమి ఎందుకు ఇవ్వాలి అంటే ఇప్పుడు ఖచ్చితంగా గిరిజన హక్కుల చట్టం వచ్చింది ఎప్పుడో 2006లో. ఆ చట్ట ప్రకారంగా ఆ భూముల్లో ఉన్న వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. పట్టాలు ఇవ్వడంతో పాటు దానికి సంబంధించి నష్టపరిహారం కూడా ప్రభుత్వం చెల్లించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలి. అట్లాగే మండలంలో కొన్ని గ్రామాలు మునిగేయి, కొన్ని గ్రామాలు మునగనవి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మండలాన్ని యూనిట్గా తీసుకొని అక్కడ R&R ప్యాకేజీ కానీ ఇతర రాయితీలు కానీ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వటం ద్వారా అక్కడ ప్రజల్ని తరలించాలి తప్ప లేకుండా అదేదో 41.15 కాంటూర్ దగ్గరికి ప్రాజెక్టు కట్టేస్తే నీళ్ళు వచ్చేస్తే ప్రజలు ఏదో పోతారు అనే పరిస్థితి మాత్రం ప్రభుత్వం ఆలోచన చేయడం దుష్టాలోచన అవుతుంది తప్ప మంచిది కాదు. ఖచ్చితంగా అందరికీ సౌకర్యవంతమైన పద్ధతిలో వాళ్ళకి R&R ప్యాకేజీ కానీ, లేకపోతే భూమి కానీ, లేకపోతే ఇంటికి సంబంధించి కాలనీల నిర్మాణం కానీ, అక్కడ మౌలిక వసతులు కానీ ఇవన్నీ చేయించడం ద్వారా మాత్రమే వాళ్ళని బయటికి పంపించడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.